హలో యూట్యూబ్ ప్రేక్షక మహాశయులారా, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే మన వీడియోలో లిబరేషన్ డే సెలబ్రేషన్స్ లాస్ట్ వీడియో పెట్టాను, కానీ ఆ వీడియో అయితే సౌండ్ ఆఫ్ చేయక బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఫుల్ వాయిస్గా ఉంది. ఇక్కడైతే స్క్రోల్ అవుతుంది కదా, అదైతే అప్ క్లైంబింగ్ అండి. పిల్లలు ఒక సైడ్ ఎక్కుతూ ఉంటారు, ఇది ఇంకో సైడ్ నుంచి రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట. సో పిల్లలకి మంచి ఎక్సర్సైజ్, రాళ్ళు ఎక్కినట్టు కొండ ఎక్కుతూ ఉండాలి పట్టుకొని, చాలా మంచి ఎక్సర్సైజ్ అనమాట. ఇంక ఇక్కడ అంతా అయితే పిల్లలకి ఆర్ట్, ఇది ఐడి కార్డ్స్ తయారు చేస్తున్నారు. ఇక్కడైతే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న థీమ్ని పెట్టి ఐడి లాగా క్రియేట్ చేస్తారు, అదొక ఇంట్రెస్ట్ అనమాట. ఇక్కడ పిల్లలు అయితే డ్యాన్స్లకు రెడీ అయిపోతున్నారు మ్యూజిక్కి. ఇంకొక సైడ్ అయితే టాటూస్, ఒక సైడ్ కలరింగ్, ఫ్లాగ్కి కలరింగ్స్ చేస్తున్నారనమాట. ఇక్కడైతే ఫేస్ పెయింటింగ్ కోసం పిల్లలైతే ఫేస్ పెయింటింగ్తో చాలా క్యూట్గా ఉంటారు. అసలు మినిమం 20 to 30 minutes పడుతుంది. అట్లాంటిది ఎంత పెద్ద క్యూ ఉందో అసలు చూసి ఆశ్చర్యం వేసింది, ఎంత ఇంట్రెస్ట్ అని. ఇదైతే స్టేజ్ పిల్లలకైతే రెడీగా అయిపోయింది. నేనైతే మార్నింగే వద్దాము, మార్నింగ్ అయితే ప్రైమ్ మినిస్టర్ వస్తారు, పరేడ్ జరుగుతుంది, దాన్ని చూద్దాం అనుకున్నాను, కానీ వీలు కాలేదండి. ఇంకా స్కూల్ లేనప్పుడే బాగా పడుకుంటాం. అందులో మా మామయ్య గారు కాలం చేసిన రోజు అనమాట. ఇంకా వాళ్ళకి పెట్టుకోవాలి కంపల్సరీ. నార్మల్గా అయితే మా సైడ్ వచ్చేసి పొంగలి, వడ చేసి పెడతారు. ఇంకా నాకైతే ఏమనిపిస్తుంది అంటే, వాళ్ళకి ఇష్టమైనవి చేసి పెడితే మంచిది కదా అన్నట్లు అనిపిస్తుంది. అందుకే మా మామయ్య గారికి ఇష్టమైన పెరుగన్నము, దోశ, చపాతి, ఇంకా బోండా, పూరి కూడా అప్పుడప్పుడు కొంచెం ఇంట్రెస్ట్, అప్పుడప్పుడు ఎక్కువ తినరు ఆయిల్ ఫుడ్, కానీ ఇంట్రెస్ట్ అనమాట. అందుకే ఇంకా అవి చేశాను. ఇంకా దాంతోపాటు కొంచెం పులిహోర, స్వీట్ అయితే కంపల్సరీ కాబట్టి పొంగల్ కానీ పాయసం చేయాలి, అందుకే పాయసం చేశాను. ఇంకా అవన్నీ చేసి పెట్టుకొని వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది అనమాట. అందుకే నేనైతే ఇంకా మార్నింగ్ పరేడ్ మిస్ అయ్యాను. ఇంకా ఇక్కడైతే పోస్ట్ బాక్స్కి ఏ ఇంటికి తగ్గట్టు ఆ ఇంటికి ఊళ్ళు చేసి పెడతారు, ఎవరు చేస్తారు, కానీ చాలా క్యూట్గా అనిపిస్తుంది ఇదైతే మాత్రము. ఇంకా ఇక్కడ ఒక స్టాచ్యూ ఉంటుంది, ఆ స్టాచ్యూకి కూడా క్యాప్ పెట్టేశారు. ఇదేనండి వీళ్ళ ఫ్లాగ్. వైట్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మధ్యలో రెడ్ క్రాస్ వస్తుంది, మళ్ళీ మిడిల్లో ఎల్లో క్రాస్ అనమాట. యూకే ఫ్లాగ్ డిఫరెంట్ ఉంటుంది, వీళ్ళ ఫ్లాగ్ డిఫరెంట్ ఉంటుంది అనమాట. ఇక్కడంతా అటు సైడు ఫుడ్ ప్లస్ మ్యూజిక్ ఉంది, అది మళ్ళీ చూపిస్తాను. నేనైతే ఇటంతా పిల్లలు ఉంటే అటు వెళ్ళిపోయినాను. ఇవైతే ఈవెంట్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఫైర్ వర్క్స్ కంపల్సరీ, దానికి అవి సెట్ చేసి పెట్టారనమాట. మ్యూజిక్ వస్తుంటే మ్యూజిక్కి తగ్గట్టు ఆ ఫైర్ వర్క్స్ అనేటివి అయిపోతుంది. 9:30కి అది అయితే. ఇంకా నైట్ వచ్చేసి పిల్లలకి నెక్స్ట్ డే స్కూల్ ఉందని ఇంకా దానికి కూడా వెళ్ళలేదు. ఇంకా అది చాలా దూరంగా సముద్రంలోనే ఉంటుంది ఫైర్ వర్క్స్ జరిగేది కూడా, మనం అక్కడ వెళ్ళి కూడా ఏం చేయలేము. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఈ కావెల్కేడ్ పెట్టారు. ఇదంతా వచ్చేసి మిలిటరీ వెహికల్స్, ట్రాక్టర్స్, ఓల్డ్ జనరేషన్ కార్స్, కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కదా. మ్యాక్సిమము 100 years నుంచి ఉన్న కార్స్ అన్నీ పెట్టారంట. అంటే వాళ్ళు చెప్తూ ఉంటారు, కొంతమంది ఇంట్రెస్ట్గా ఎప్పుడు కొన్నారు ఏంటి అన్నీ డీటెయిల్గా అడుగుతూ ఉంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆ ఓనర్స్ అందరూ వచ్చి దానిలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకొచ్చి, చాలామందికి ఇంట్రెస్ట్ ఇక్కడ వెహికల్స్ అనేది కంపల్సరీ. ఎటువంటి ఇట్లా ప్రతి ఈవెంట్కి వచ్చేసి మెయిన్ ఈ వెహికల్స్ షోయింగ్ అయితే ఈ లిబరేషన్ డేకి కంపల్సరీ పెడతారు. ఇంకా వచ్చేసి క్వీన్ ఎలిజబెత్ క్వీన్ అయింది కదా, దాని సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ అప్పుడు పెట్టారు. తర్వాత వచ్చేసి ఆమె చనిపోయిన తర్వాత ఫ్యూనరల్ ఫంక్షన్ అప్పుడు కూడా పెట్టారనమాట. నేనైతే మెయిన్గా అప్పుడే చూశాను, తర్వాత ఇంకా ఎప్పుడు చూడలేదు. అంటే లాస్ట్ 3 years నుంచి అప్పుడే గమనించాను. కోవిడ్ సిచ్యువేషన్లో అయితే పెట్టలేదు ఒక ఇయర్. ఇదంతా మళ్ళీ కోవిడ్ స్ప్రెడ్ అవుతుందని అప్పుడైతే నార్మల్గా చేశారనమాట. కోవిడ్ అయితే చాలా ఇది అయిపోయింది కదా. ఇంకా ఇక్కడైతే ఫుల్ అందరూ జనాలు రావడం, చూడడం, ఫోటోలు తీసుకోవడం, వాళ్ళని అడగడము, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం అంతా చాలా బాగా అనిపించింది. ఒక సైడ్ అయితే ఫుడ్, మ్యూజిక్ అంతా చాలా బాగా అనిపించింది. వీళ్ళైతే ఇంకా 2 hours అంతా పెట్టిన తర్వాత ఇంకైతే వాళ్ళు వెళ్తూ బాయ్ చెప్పడము చాలా బాగా అనిపించింది అనమాట. ప్రతి ఒక్కరు ఎంత ఇంట్రెస్ట్ వచ్చింది, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకొచ్చి అందరికీ చూపించి అందరిని ఎంటర్టైన్ చేసి పోవడము, చాలా మంచిగా ఇంట్రెస్ట్ చూపిస్తారు, పార్టిసిపేట్ చేస్తారు ఇట్లాంటివి. సో మనకి ఇండిపెండెన్స్ డే ఎలాగో, అంటే బ్రిటిష్ వాళ్ళు మనల్ని
ఆక్యుపై చేసేసి వాళ్ళంతా పరిపాలించి తర్వాత వాళ్ళు మనల్ని వదిలేసి వెళ్ళిపోవడము, వార్స్ తర్వాత మనకి ఫ్రీడమ్ వచ్చిందనేసి మనం ఇండిపెండెన్స్ డే చేసుకుంటాం కదా. అలాగే వీళ్ళని కూడా జర్మన్స్ ఆక్యుపై చేశారు. ఇది చిన్న ప్లేస్, అప్పట్లో 300 మెంబర్స్ ఉన్నారంట ఈ ప్లేస్లో. వాళ్ళని కూడా ఆక్యుపై చేయాలి, ఈ ప్లేస్ వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకోవాలని జర్మన్స్ 5 ఇయర్స్ ఆక్యుపై చేసి తర్వాత 5 ఇయర్స్ తర్వాత 1945లో వదిలేసి వెళ్ళారంట. ఒక్కసారి బ్లాస్టింగ్ అయితే జరిగి 30 మెంబర్స్ ఏమో చనిపోయినారంట దీనికి ఈ సిటీకి దగ్గరలోనే. ఇంకా వీళ్ళ ఫ్రీడమ్ని మనం ఇండిపెండెన్స్ డేగా చెప్పుకుంటాం, వీళ్ళు లిబరేషన్ డేగా వీళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. ఆ వీడియోలో బ్యాక్గ్రౌండ్ వాయిస్ స్టాప్ చేయక ఆ వీడియో అయితే క్లమ్జీగా అనిపించింది. ఫ్యూచర్లో చూసుకున్నా కూడా నాకు ఈ సెలబ్రేషన్స్ గుర్తుండాలని చెప్పి నేనైతే మళ్ళీ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఓకే, నచ్చిన వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకే, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి థ్యాంక్ యూ సో మచ్ అండి.